ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన క్రోటన్ కార్నర్లో తమలపాకు ప్లాంట్ని అయితే నాటుదామని ప్లాన్ చేశాను. ఈ తమలపాకు మొక్కల్ని నేను మా తోట నుండి తీసుకుని వచ్చాను. ఒకసారి ఈ తమలపాకు మొక్కను మీరు అబ్జర్వ్ చేశారా? ప్రతి లీఫ్కి ఇవి రూట్స్ అనేవి ఉంటాయి. ఒకసారి చూడండి, చిన్న చిన్న రూట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఓకే, వీటిని మనం ఈ తమలపాకు చెట్టుని నాటడం ఎలా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ప్రతి లీఫ్కి రూట్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే దీన్ని మనం మామూలుగా క్యాజువల్గా అయితే దీన్ని మొత్తాన్ని ఒకే పార్ట్లో పెట్టడం వల్ల ఇది కొంచెం బ్రతకడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకని నేనేం చేశానంటే వీటిని చిన్న చిన్న రూట్స్ ఎక్కడైతే ఫామ్ అయ్యాయో ఆ రూట్స్ ఎక్కడి వరకు అయితే ఉన్నాయో వాటిని వరకు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూస్తున్నారా? ఇవి ప్రతి లీఫ్కి రూట్స్ చూసారా ఎంత బాగున్నాయో? ఇట్లా కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ప్లాంట్ అనేది మనకి ఫాస్ట్గా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి మంచిగా చిగురులు వచ్చేసి ఫాస్ట్గా మొక్క అనేది ఎదగడం జరుగుతుంది. సో వీటిని మనం పెట్టడానికి మనకి సాయిల్ మిక్స్ అనేది అవసరం అవుతుంది కదండి. మరి ఇప్పుడు మనం ఆ సాయిల్ మిక్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేది చూద్దాం. ఈ సాయిల్ మిక్స్కి అయితే మనం 1 part ఆఫ్ వర్మీ కంపోస్ట్ని తీసుకున్నామండి. 1 part ఆఫ్ వడ్లు ఉంటాయి కదా, వాటి యొక్క పొట్టు అనేది తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1 part ఆఫ్ శాండ్ అండ్ 3 parts ఆఫ్ రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ అండ్ ఎరువు అనేది ఆల్రెడీ మిక్స్ చేసింది ఇందులో. ఆ 3 మిక్స్ చేసినవి 3 parts అనేవి తీసుకోవడం జరిగింది. బట్ ఇవి ఇప్పుడు మనం ఈ మిక్స్ అనేది ఒకసారి చూద్దాం. 3 parts మిక్స్ అన్నాను కదా, ఆ 3 parts మిక్స్ అనేది తీసుకున్నాను. సో దీనికి 1 part ఆఫ్ శాండ్ని మనం మిక్స్ చేస్తున్నాం. ఎందుకు ఈ శాండ్ని మనం మిక్స్ చేస్తున్నామంటే వాటర్ కన్జంప్షన్ అనేది మామూలుగా ఈ రెడ్ సాయిల్ అలాగే బ్లాక్ సాయిల్లో టైట్గా అయిపోయి వాటి లోపల అనేది గట్టిగా అయిపోయి రూట్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి కొంచెం హార్డ్గా అయిపోతుంది. అందుకని వీటన్నిటిని మనం మిక్స్ చేయడం వల్ల అది కొంచెం లూజ్గా ఉంటుంది. అలాగే ఆ రూట్స్ అనేవి తొందరగా ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ 1 part ఆఫ్ రైస్ పొట్టు ఉంటుంది కదా, అది తీసుకొని అది కూడా మిక్స్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఈ వర్మీ కంపోస్ట్ అనేది బలం కోసం అండి. ఈ వర్మీ కంపోస్ట్ అనేది ఆల్రెడీ మీ అందరికీ ఐడియా ఉంది కదా. దీన్ని వేయడం వల్ల మొక్కలు అనేవి వాటి యొక్క మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకని ఈ సాయిల్ అనేది మిక్స్ చేసి పార్ట్స్లో ఫిల్ చేసి ప్లాంట్స్ అనేవి నాటుదాం. ఈ స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్ని మనం ఇలా నిలువుగా కాకుండా ఈ వేర్లు ఎక్కడైతే ఉన్నాయో, రూట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ రూట్స్ అనేవి లోపల ఈ విధంగా అంటే నిలువుగా కాకుండా ఈ విధంగా మనం సాయిల్లో అనేది ప్లేస్ చేయాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్? ఇలా నిలువుగా కాకుండా ఇలా అడ్డంగా పెట్టాలన్నమాట. ఓకేనా? ఓకే, తర్వాత మళ్ళీ సాయిల్ని ఫిల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ప్లాంటేషన్ అయితే అయిపోయింది. ఈ ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఈ మొక్కలను అనేవి డైరెక్ట్ సన్లైట్ తగలకుండా 10 to 12 days అనేది నీడలో మనం ఉంచుతాం. ఈ తర్వాత ఒక 10 days తర్వాత వీటి యొక్క గ్రోత్ అనేది ఎలా ఉంది, ఇవి ఎలా ఉన్నాయి అనేది మళ్ళీ మీకు నేను అప్డేట్ చేసి చూపిస్తాను.
మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. మీకేమైనా ఈ ఇండోర్ ప్లాంట్స్ అనేవి కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే షేర్ చేస్తాను. దానికి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అనండి.